ఎవరు మామ ఈయన ఇంత భయంకరంగా ఉన్నాడా? దశావతారం సినిమాలో ఏడుకొంస విగ్రహం తీసుకుని సముద్రం లేసేస్తాడే ఆయన ఈయన కరికాల చోళన్. ఓయమ్మో, ఆయన చెవులోకి పోయి నువ్వు గోవిందా అన్నావనుకో నువ్వు గోవిందా. ముందైతే శివకేశవులు వేరనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు మచ్చా. ఇప్పుడు ఇద్దరు ఒకటే అని అందరికి తెలిసిపోయిందా, ఇప్పుడు భయంలే. అవును మావా. మరి ఏం ఆలయం ఇది ఇంత పెద్దదిగా ఉంది? నువ్వు కంచి కామాక్షి మధుర మీనాక్షి అనే అమ్మవారి పేర్లు విన్నావా? ఇన్నా. మనం ఇప్పుడు ఆ కంచిలోనే ఉన్నాం. అంటే ఇది కంచి కామాక్షమ్మ గుడా? కాదు, కంచి కామాక్షమ్మ గుడి ఈ గుడికి 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అప్పుడు ఇదేం గుడే? పంచభూత లింగాలలో ఒకటైనటువంటి పృథ్వీలింగం ఉండే ఏకాంబరేశ్వరాలయం. ఇక్కడుండే శివలింగం అమ్మవారు తన సొంత చేతులతో చేసిన ఇసుక లింగం. పూర్వం సరదాగా అమ్మ శివయ్య కళ్ళు మూస్తే ప్రపంచమంతా చీకటైపోతుంది. దానికి ప్రాయశ్చిత్తంగా అమ్మ ఇక్కడున్న మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని చేసి తపస్సు చేసింది. 3500 సంవత్సరాల నాటి ఆ మామిడి చెట్టు బెరడుని ఇంకా మనం ఈ శివాలయంలో చూడొచ్చు. మామా, ఈ గుడి గురించి పూర్తిగా మన సబ్స్క్రైబర్ గారు చెప్పాలని ఉంది మామా. అందుకే మన అన్బీటబుల్ కల్చర్ బ్లాగ్ ఛానల్లో ఈ గుడి గురించిన పూర్తి వీడియోని చేసి దానికి మన కామెడీని యాడ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. వెళ్ళి హాయిగా నవ్వుతూ చూస్తూ శివానుగ్రహాన్ని పొందండి. ఓం నమః శివాయ.